హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఏదైతే మన అప్కమింగ్ మూవీ ఈ పర్టికులర్ మంత్లో అండ్ జూన్ ఫస్ట్ మంత్ ఏదైతే మనకి పెద్ద మూవీ అనేది 100% మనకి రోవర్ చేస్తున్న ఆన్ స్క్రీన్స్ మీద. బట్ ఈ పర్టికులర్ మంత్లో మనకి జూన్ 26 ఆన్ స్క్రీన్స్ మీద అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని గారి అఖిల్ అండ్ అలాగే భాగ్యశ్రీ గారి కాంబినేషన్ వస్తున్నట్టు లెనిన్ మూవీకి సంబంధించినటువంటి ఒక ఇన్నర్ సోల్ వీడియో అనేది ఒక మూవీ మీద రిలీజ్ చేశారు. బట్ ఇట్ లుక్ లైక్ టీజర్ టైప్ అయితే ఉంది. సో అండ్ అలాగే దీని మూవీకి సంబంధించిన ఒక చిన్న గ్లిప్స్ కూడా అయితే మనకి ప్రీవియస్లీ రిలీజ్ అయింది. బట్ దానికి సంబంధించిన ఎటువంటి డెడికేటెడ్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే మనం అప్లోడ్ చేసుకోలేదు. బట్ ఈ పర్టికులర్ రివ్యూలో అయితే మనకి ఈ టూ రివ్యూస్ అండ్ గ్లిప్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఎలా ఉంది అనేది, ఈ మూవీ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అండ్ ఆన్ స్క్రీన్స్ మీద మనం 26 చూడబోతున్నట్టు ఈ మూవీలో ఏ హైలైట్ షాట్స్ ఉండబోతుంది డీటెయిల్ రివ్యూ అయితే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడే విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా క్విక్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ రిలీజ్ అయినటువంటి ఏదైతే టీజర్ అది నేను సోల్ ఆఫ్ లైన్ అని చెప్పి రిలీజ్ చేశారా, సో దాని గురించి మాట్లాడుతున్నాను. ఏదైతే టీజర్ టైప్ ఉందో ఈ పర్టికులర్ టీజర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ యొక్క కంప్లీట్ ఎకో సిస్టమ్ కానివ్వండి, ఆ యొక్క కలర్ గ్రేడింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ నేను ప్రీవియస్లీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, మన అఖిల్ గారి లుక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కంప్లీట్లీ కంపేర్ టు ఈ ఏజెంట్ కానివ్వండి, ప్రీవియస్ వచ్చినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో పర్టికులర్లీ లుక్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనకి ప్రీవియస్లీ శ్రీలీల గారిని మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అనుకున్నారు. బట్ కొన్ని షెడ్యూల్స్ వల్ల సంథింగ్ ఏదో శ్రీలీల పక్కకు తప్పుకొని ఈ పర్టికులర్ క్యారెక్టర్ అనేది మనకి భాగ్యశ్రీ గారు అయితే రావడం జరిగింది. అండ్ ఈ మూవీని మనకి మురళీకృష్ణ గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ మురళీకృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి మూవీస్లో ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి కిరణ్ అబ్బవరం గారు లీడ్ క్యారెక్టర్ వచ్చినటువంటి వెన్రో భాగ్యం విష్ణు కథ ఏదైతే మూవీ ఉందో సో ఆ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. సో కొంతమందికి ఆ పర్టికులర్ మూవీ అనేది నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్లీ మిక్స్డ్ టాక్ రాకపోయి ఉండొచ్చు. ఆ మూవీని పక్కన పెట్టినట్టయితే ఈ పర్టికులర్ లెనిన్ మూవీ అనేది కంప్లీట్లీ ఒక మైథలాజికల్ డ్రామాగా అయితే రాబోతుంది. అది కూడా కంప్లీట్లీ ఒక విలేజ్లో. అండ్ ప్రీవియస్లీ వచ్చినటువంటి చాలా మూవీస్లో మనం ఈ పర్టికులర్ విలేజ్ కాన్సెప్ట్ అనేది చాలా మిస్ అయ్యాం. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పెద్ద మూవీలో కూడా మనకి విలేజ్ డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకున్నారు కానీ విలేజ్ డ్రామా కన్నా స్పోర్ట్స్ వైజ్ కానివ్వండి, ఈ యొక్క ఏదైతే ఎయిమ్ ఉంటుందో సో దాని వైజ్ ఎక్కువ ఉంది. అండ్ కుస్తీ, క్రికెట్ వీటి మీద ఎక్కువ ఉంది తప్ప విలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామా స్టోరీ అనేది కొంచెం తగ్గింది. బట్ ఈ లెనిన్ మూవీలో కంప్లీట్లీ ఒక కామెడీనెస్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ జాతర వైబ్ కానివ్వండి, ఇవన్నీ బాగా కొంచెం హైలైట్ అవుతున్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆడియన్స్ అనేది ఈ పర్టికులర్ మూవీకి జూన్ ఎండింగ్ మంత్లో రాబోతున్నట్టు ఈ మూవీకి మోస్ట్ ఆఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మోర్ ఓవర్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ మూవీని బాగా ఆన్స్కర్స్ చూద్దాం అనుకునే వాళ్ళకి నేను బాగా రికమెండ్ చేసింది అంటే ఈ పర్టికులర్ మూవీలో మనకి ఏవైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ ఫైట్ సీక్వెన్సెస్ అనేవి మెజారిటీగా నాకు రిలీజ్ అయినటువంటి గ్లిప్స్ టీజర్లు అయితే బాగా హైలైట్ అయ్యాయి. అండ్ కంప్లీట్లీ మూవీలో 40% దాకా అయితే లవ్ ట్రాక్ ఏదైతే ఉందో సో అదే రన్ అవుతుంది. అండ్ కంప్లీట్లీ ఆ లవ్ ట్రాక్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఫైనలీ మన వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అండ్ ఎలాగ మూవీ అనేది ఎండ్ చేశారు అనేది ఈ పర్టికులర్ స్టోరీని బేస్ అయి ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మూవీలో మనకి మంగపతి క్యారెక్టర్ ఏదైతే మన శివాజీ గారు కానివ్వండి అండ్ మెయిన్ క్యారెక్టర్ చేసిన కూడా ఉన్నాయి. పర్టికులర్లీ అవన్నీ ఇన్ డెప్త్ డీటెయిల్గా మనకి రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో అయితే మనకి రాబోతుంది. కాబట్టి సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి డెడికేటెడ్ బ్రేక్ డౌన్ వీడియో అయితే తప్పకుండా అయితే ట్రైలర్ రియాక్షన్ వీడియో అయితే చేస్తాను. సో దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అలాగే ఈ పర్టికులర్ 2 మూవీస్ అయితే గ్లిప్స్ ఏదైతే ఉన్నాయో గ్లిప్స్ కానివ్వండి, రిలీజ్ అయినటువంటి లెనిన్ సోల్ కానివ్వండి, ఈ 2 ఇట్లో అయితే నాకు బాగా నచ్చింది అయితే కలర్ గ్రేడింగ్ అండ్ అలాగే ఏదైతే ఎకో సిస్టమ్స్ ఉన్నాయో అవి అయితే బాగా నచ్చేవా. అండ్ మన అఖిల్ గారి లుక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా హైలైట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ పర్టికులర్ మూవీ కూడా మంచి కంబ్యాక్ చేశారని నేనైతే నమ్ముతాను. సో దీని గురించి మీరేమన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.